మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. రెండు విషయాలు ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు. మనుషుల యొక్క అపరాధాలను మీరు క్షమించినట్లయితే మీ పాపాలను మీ అపరాధములను కూడా దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ మీరు క్షమించకపోతే మీ అపరాధములను కూడా దేవుడు క్షమించడు. ఇక్కడ మనం చూస్తాం, క్షమాపణలోనే క్షమాపణ అనేటువంటి విషయాన్ని. మనము క్షమించినప్పుడే మనము క్షమించబడతాం. మనము క్షమించకపోయిన ఎడల మనము కూడా క్షమించబడము. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడను, విత్తినదే కోయబడును. క్షమాపణ లేనిటువంటి జీవితంలో క్షమాపణ ఉండనే ఉండదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ప్రతి వారు పాపము చేసి దేవుడిచ్చు మహిమను కోల్పోతూ ఉన్నారు, దేవుని ఆయాస పెడుతూ ఉన్నారు. అందరూ పాపము చేసి పూర్తిగా బొత్తిగా త్రోవను తప్పి ఉన్నారు అన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నవారు ఎవరు? తప్పు చేయకుండా నిలబడిన వారు ఎవరు? అపరాధములు చేయకుండా సాగిన వారు ఎవరు? పాపము లేకుండా జీవించిన వారు ఎవరు? ప్రతి వారు నిశ్చయంగా పాపం చేసిన వారే, అందరూ పాపులే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించిన వారంగా మనము ఒకప్పుడు అట్టి అవిధేయమైనటువంటి క్రియలో ఉన్నాము కనుక అవిధేయమైనటువంటి క్రియలో ఉన్న వారిని సహించి మనము చేర్చుకున్న బద్దులమై ఉన్నాము అన్న సంగతి మనం గుర్తించిన ఎడల నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అందుకే యాకోబు కూడా అంటాడు తన పత్రికలో, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, అసహ్యమైనటువంటి బ్రతుకు జీవిస్తున్నాడు. వారితో మాట్లాడడానికి, వారితో సంభాషించడానికి, వారిని దర్శించడానికి ఏమాత్రం మనసు రావట్లేదు. వారిని చూసినప్పుడు అసహ్యం పుడుతుంది అని అనుకున్నట్లయితే వారి యొక్క జీవితం అంధకారమయంగా మార్చబడుతుంది. అయితే ఒక వ్యక్తిని తమ తప్పు మార్గము నుండి, పాప మార్గము నుండి తప్పించి సత్య మార్గం వైపు మళ్లించిన ఎడల తాను అప్పటి వరకు చేసినటువంటి పాపముల విషయమై తాను కూడా క్షమించబడి దేవుని సాక్షిగా జీవించగలుగుతాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలని వాక్యం మనకు తేటగా తెలియచేస్తున్నది. అనేకులకు ఈ విషయం వినే ఉంటారు గాని దానిని తెలుసుకొని గైకొని గ్రహింపుతో క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు కొందరే. మనము క్షమించకపోతే క్షమాపణ మనకు దొరకదు అన్న సంగతి విని ఉంటారు కానీ దాన్ని గ్రహించి ఉండరు. అందుకే ప్రభు మరొక చోట అంటారు, ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము నుండి, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు గాని, నా సహ దాసుడు గాని, నా పొరుగు వారు గాని తప్పు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతున్నాడు. ప్రభు అన్నారు, 7 సార్లు మాత్రమే కాదు గాని 77 సార్లు, అనగా 70 × 7 అనగా ఒక రోజుకి సుమారుగా 490 సార్లు క్షమించాలి అని ప్రభు పేతురుకు తెలియచేశాడు. కారణం, నీవు క్షమిస్తేనే, నీవు క్షమాపణ గుణం కలిగి ఉంటేనే నీ అవిధేయతలు, నీ అపరాధములు, నీ పాపములు క్షమించబడతాయి. ఒకవేళ నీవు క్షమించిన ఎడల నీ పాపములు కూడా క్షమించబడవు. పేతురు, క్షమాపణ నేర్చుకో. ఎన్నిసార్లు క్షమించావని కాదు, నువ్వు నిజంగా హృదయంలో నుండి క్షమించావా, మన్నించి మర్చిపోయావా అన్న సంగతిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకో. ఆ ప్రకారం నువ్వు ఆత్మీయ స్పృహ కలిగి జీవించు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కొందరు క్రైస్తవులే సంఘములో కూర్చున్నప్పుడు మందిరంలో వేరొక కులస్తులు, వేరొక మతస్థులు వస్తే వారి నుండి దూరంగా వెళ్ళి కూర్చుంటారు. అనగా మేము వారితో పాటు కలిసి కూర్చునలేము, వారి యొక్క విధి విధానాలు మా యొక్క విధి విధానాలు వేరు, మేము వారితో కలిసి కూర్చుండలేము, వారు చేసినటువంటి ఆ క్రియలు మాకు నచ్చనివి, కాబట్టి ఆ విషయంలో మేము వారిని క్షమించలేము అని ఆ బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు బిడ్డలను చదువులో సరిగా రాణించట్లేదని క్షమించక
బోధించక తెలియచేయక అజ్ఞాన దశలో వారిని శపించడము, వారికి బెత్తము వాడడము అనేటువంటి అజ్ఞానపు క్రియలు జరిగిస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆ తల్లిదండ్రులకే మొదట చదువు ఉండదు, కానీ బిడ్డని మాత్రం చదవలేదని బహువేదనకు గురి చేస్తూ ఉంటారు. వారి యొక్క పరిధికి మించినటువంటి బరువైనటువంటి చదువులను వారి మీద కాడి వలె భుజాల మీద ఉంచినప్పుడు దాన్ని వారు మొయ్యలేక వేదన పడుతూ ఉంటే ఆ విషయంలో వారికి ఓతనీయక, ధైర్యపరచక, ప్రోత్సాహపరచక వారిని దూషిస్తూ నీకు ఫీజు కట్టడము, నిన్ను చదివించడము, నిన్ను కనడం కూడా వ్యర్థం అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది క్షమాపణ లేనటువంటి జీవితం. మరొక చోట భార్యాభర్తలు భార్య చేసే ప్రతి దానికి భర్త సహించలేని వాడుగా, ఓర్వలేని వాడుగా జీవిస్తూ ఉంటాడు. అది క్షమాపణ లేని జీవితం. మరొక సందర్భంలో భర్త చేసే ప్రతిదానికి భార్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రతిదీ నాకు చెప్పి చేయాలి, నేనే చేయాలి అని భర్త చేసిన దాన్ని పొరపాటున ఏమైనా జరిగి ఉంటే క్షమించలేక ఉన్నట్లయితే అది క్షమాపణ లేని క్రైస్తవ్యం. మరొక సందర్భంలో ఉద్యోగంలో పొరపాటున ఏదన్నా తప్పిదం జరిగితే ఈ తప్పు నువ్వే చేసావు అని అందరి ముందు, వారి అధికారుల ముందు, నాయకుల ముందు అవమానానికి, నిందకు, దూషణకు, తిరస్కారానికి అప్పగిస్తే అది క్షమాపణ లేని క్రైస్తవ్యం. క్షమాపణ కలిగిన క్రైస్తవ్యం ప్రేమ కలిగినటువంటి క్రైస్తవ్యం. ప్రేమ తప్పిదములను కప్పుతుంది, అవిధేయతలను, దోషములను సరిచేస్తుంది. అందరికి కనిపించే విధంగా కాక వారికి వ్యక్తిగతంగా గద్దింపునిస్తుంది. ఇది క్షమాపణ కలిగినటువంటి క్రైస్తవ్యం. క్షమాపణ అంటే మరొక తర్జుమాలో ప్రేమ కలిగినటువంటి క్రైస్తవ్యం. ప్రేమ లేనివాడు క్షమించలేడు, క్షమించలేనివాడు ప్రేమించలేడు. కనుక క్షమాపణ, ప్రేమ అనేది రెండు కలగలిపినటువంటి క్రియలు. దేవుడు మనలను క్షమిస్తున్నాడు కనుకే ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుకే మన పాపములను ఆయన క్షమిస్తున్నాడు. సిలువలో ఆయనను మరణముకు అప్పగించిన ఆయన ప్రేమిస్తున్నాడు కనుకే క్షమించాడు. అందుకే ఆయన మొట్టమొదట సిలువలో పలికినటువంటి పలుకు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకే క్షమించగలిగాడు. ఆయన క్షమించగలిగేటువంటి శక్తిమంతుడు కనుకే ప్రేమలో సంపూర్ణుడుగా, పరిపూర్ణుడుగా, సత్యదైవముగా, మన నిజమైనటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన గుణగణాలను మనము కలిగిన వారముగా ఈ లోకములో జీవించిన ఎడల మనము నిజమైనటువంటి క్రైస్తవులము కాము అని వాక్యము తేటగా తెలియచేస్తూ ఉండగా మనము క్షమాపణలో ఎదుగుతున్నామా, ప్రేమించడంలో ఎదుగుతున్నామా అన్న సంగతి మనం స్వీయ పరీక్ష చేసుకున్న వారంగా ముందుకు సాగినట్లయితే దేవుడు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకొనగలుగుతాం. ఇక్కడ పేతురు క్షమాపణ గురించి తెలుసుకున్నాడు, ఇక ప్రతి దానిని క్షమించడం నేర్చుకున్నాడు. యాకోబు తెలుసుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. పౌలు తెలుసుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. దావీదు తెలుసుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. యోసేపు తెలుసుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. అబ్రహాము తెలుసుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. నోవాహు తెలుసుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు. మన పితరుల జీవితాన్ని చూసినట్లయితే, ఆ సాక్ష్య సమూహమును చూసినట్లయితే మనకు క్షమాపణ అనేది అద్దం పడుతూ ఉంటుంది. క్షమాపణ లేని ఎడల దేవుడు మన పాపములను క్షమించడు. మరికొందరు మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి వారు ప్రాణాన్ని సైతం తీసివేసేంత ఉక్రోషము, ఉగ్రత వారికి వస్తూ ఉంటుంది. కారణం క్షమించలేనటువంటి తత్వం. చిన్న విషయానికి కేవలం స్కూల్లో హోంవర్క్ రాసుకురాలేదని బిడ్డను బెత్తముతో కొట్టుట చేత ఆ బిడ్డ తన జీవితాన్ని చాలించాడు. కేవలం తాను అడిగినటువంటి నగను కొనిపించలేదని, ఇవ్వలేదని తన భర్తను విడిచి వ్యభిచార క్రియలకు అడుగు వేసింది. క్షమించలేనితనం. కేవలం పిల్లలు పుట్టలేదని తన భార్యను విడనాడి పరిత్యజించి లోకములో కలిసిపోయాడు, కేవలం క్షమించలేకపోవడం చేత. కనుక క్షమాపణ అనేది ఉగ్రత, దోషము, పాపము అనేటువంటి క్రియలు జరగకుండా ఆపుతుంది. కోపపడకము, ఆవేశపడకము, తొందరపడకము, ఉక్రోషమునకు అవకాశం ఇవ్వకము అని ప్రభు సెలవిస్తున్నారు. కారణం అది మనిషి యొక్క ఎదుగుదలకు, మనిషి యొక్క ఆధ్యాత్మ స్థితి వర్ధిల్లింపుకు ఆటంకంగా, అడ్డంకంగా నిలబడి ఉంటుంది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్షమాపణలో ఎదుగుదాం. ప్రతి చిన్న విషయానికి అల్లరి చేయక క్షమాపణలో ముందుకు సాగుతూ నిజమైన క్రైస్తవ్యం క్షమాపణ ద్వారానే ప్రజ్వలింప చేయబడుతుంది. సమాజంలో మాదిరికరంగా నిలబెట్టగలుగుతుంది. జనులకు ఒక సూచనగా కనిపించగలుగుతుంది. కనుక క్షమాపణ కలిగిన వారంగా తోటి వారిని, మన కుటుంబీకులను, రక్త సంబంధికులను, సహవాసంలో ఉన్న వారిని, సంఘ సభ్యులను, ప్రతి వారిని క్షమిస్తూ ముందుకు సాగుతూ క్రీస్తు స్వారూప్యులకు మార్చబడిన వారముగా నిత్య రాజ్యానికి యోగ్యులముగా చేర్చబడదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. క్షమాపణలోనే క్షమాపణ ఉన్నదని మీరు సెలవిచ్చినటువంటి వాక్కును బట్టి నీకు వందనాలు. ప్రేమించలేని వాడు క్షమించలేడని, క్షమాపణ లేని వాడు ఉగ్రత కోపం అనేటువంటి పాపంలో పడిపోతారని, నీ నిత్యరాజ్యానికి దూరం అవుతారని మీరు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకొన ప్రభా, ఈ వాక్యం ఉన్న వారందరూ కూడా క్షమాపణలోను సహనంలోను సాత్వికంగా ముందుకు సాగునట్లుగా కోపపడక, హృదయంలో పాపమును ఉగ్రతను దాచుకొనక మన్నించి మర్చిపోవారుగా మీరు దీవించండి. వారి పాపములను సైతం క్షమించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.